ఫ్రెండ్స్, ఇది బజాజ్ వీగో. ప్రస్తుతం ఇండియాలో ఉన్న అన్ని ఎలక్ట్రిక్ ఆటోల కన్నా ఎక్కువ స్పేస్ ఉన్నది, పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉన్నది అండ్ ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటో. ఈ వీడియోలో ఎలక్ట్రిక్ ఆటో గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఈ బజాజ్ వీగో చూసారండి, చూడడానికి ఎంత పెద్దగా ఉందో. దీని లెంతే మనకి 3 మీటర్స్ అన్నమాట. సో ఆటో అయితే చాలా పెద్దగా ఉందండి. సో ఈ ఆటో గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి మనం బజాజ్ బ్రాండ్ గురించి మాట్లాడుకుందాము. బజాజ్ వాళ్ళు ఇండియాలో 1948 నుండి 3 వీలర్స్ నమ్మడం స్టార్ట్ చేశారండి. అండ్ వీళ్ళు మొట్టమొదటిగా ఒక ఎలక్ట్రిక్ ఆటోని 2023వ సంవత్సరంలో లాంచ్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ 2025లో వీళ్ళు బజాజ్ గోగో అనే సబ్ బ్రాండ్ కింద అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ ఆటోస్ని లాంచ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ 2026లో మనకు వచ్చింది ఈ బజాజ్ వీగో ఎలక్ట్రిక్ ఆటో. సో వీళ్ళు అన్ని కేటగిరీస్ని ఇక్కడ కవర్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్గా వీళ్ళు లాంచ్ చేసిన బజాజ్ గోగోలో మనకి 3 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఉన్నాయండి. 212 కిలోమీటర్ల నుండి సమ్వేర్ 256 కిలోమీటర్ల వరకు క్లెయిమ్డ్ రేంజ్తో ఆ ఎలక్ట్రిక్ ఆటో అవైలబుల్గా ఉంది. దాంట్లో 3 ప్యాసింజర్స్ ఈజీగా కూర్చోవచ్చు. సిటీలో తిరగడానికి దాని రేంజ్, డిస్టెన్స్ అదంతా కరెక్ట్గా సరిపోతుంది. మరి వీగో ఎవరి కోసం అంటే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళ కోసం, ఎక్కువ కార్గోని లేదా ఎక్కువ మంది ప్యాసింజర్స్ని క్యారీ చేసే వాళ్ళ కోసం, ఎవరైతే గుట్టలు, కొండలు అండ్ ఘాట్ రోడ్స్ని ఎక్కువ ఎక్కుతారో సో వాళ్ళకి ఈ ఎలక్ట్రిక్ ఆటో చాలా బాగా సెట్ అవుతుంది. మీరు ఒక్కసారి దీన్ని ఫుల్ ఛార్జ్ చేస్తే ఇంకా రోజంతా ఆగాల్సిన అవసరం ఉండదండి. నాన్ స్టాప్గా మీరు ఎలక్ట్రిక్ ఆటోని నడుపుకోవచ్చు అండ్ ఎర్నింగ్స్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న ఆటో ఓనర్స్ మేజర్గా 3 ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారండి. ఫస్ట్ ప్రాబ్లము స్పేస్, సెకండ్ ప్రాబ్లము రేంజ్ యాంగ్జైటీ, థర్డ్ ప్రాబ్లము గ్రేడబిలిటీ. సో ఈ 3 ప్రాబ్లమ్స్ని ఈ బజాజ్ వీగో ఎలక్ట్రిక్ ఆటో రెక్టిఫై చేసిందని చెప్పుకోవాలి. ఫస్ట్ మనం స్పేస్ గురించి మాట్లాడుకుందాము. ప్రతి సెగ్మెంట్లోనూ దీంట్లో స్పేస్ మీకు టన్నులు ఉంటుంది. ఫస్ట్ మీకు డ్రైవర్ క్యాబిన్ చూపిస్తానండి. సో ఇక్కడ డ్రైవర్ క్యాబిన్ చూసుకోవచ్చు. ఒక డ్రైవర్కి అయితే ఫుల్లీ కంఫర్టబుల్ అండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు సీట్ ఉంది. అండ్ మీరు కావాలనుకుంటే ఇంకొక ఇద్దరిని కూడా ఈజీగా డ్రైవర్ క్యాబిన్లో కూర్చోబెట్టుకోవచ్చు. అండ్ డ్రైవర్కి అయితే చాలా మంచి టెక్ ఫీచర్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో డ్రైవర్కి అయితే స్పేస్ సార్టెడ్. అండ్ నెక్స్ట్ ప్యాసింజర్ గురించి మాట్లాడుకుందాము. నార్మల్గా ఒక ప్యాసింజర్ ఆటోలో 3 ప్యాసింజర్స్ కూర్చోవడమే ఎక్కువ. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో 4 ప్యాసింజర్స్ ఈజీగా కూర్చుంటారు. అండ్ లెగ్ స్పేస్ చూసుకోవచ్చు ఎంత ఉందో. సో అన్లిమిటెడ్ లెగ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ చాలామంది రూరల్ ఏరియాస్లో ఇక్కడ ఒక చెక్ వేసుకొని ఇక్కడ కూడా 4 కూర్చోబెట్టుకుంటారు. సో 4+4 అనుకుంటే 8 మందిని కూడా ఈజీగా ఇక్కడ కూర్చోబెట్టచ్చు. ఇట్స్ నాట్ ఓవర్ ఎట్. వెనకాల కూడా దీంట్లో స్పేస్ ఉంది. సో రూరల్ ఏరియాస్కి వెళ్తే ఇక్కడ కూడా ప్యాసింజర్స్ని కూర్చోబెట్టుకుంటారు. సో ఇక్కడ కూడా ఒక 4 ప్యాసింజర్స్ ఈజీగా కూర్చోవచ్చు. ఎంత ఎక్కువ మంది ప్యాసింజర్స్ ఉంటే అంత ఇన్కమ్ అనేది పెరుగుతుంది. లీగల్గా ఇవన్నీ మాట్లాడుకోవద్దు, బట్ మనలో మన మాట చెప్పేస్తున్నాను. లేదు నాకు ప్యాసింజర్స్ లేరు, నేను కార్గోనే వేస్తాను అనుకుంటే ఈ సీట్ని మీరు ఇలా ఫోల్డ్ చేసేసి మీరు అన్లిమిటెడ్ కార్గోని ఇక్కడ వేసుకోవచ్చు. సో చూసుకోవచ్చు స్పేస్ ఎంత పెరిగిందో. సో ఇది 2-in-1గా మీకు వర్క్ అవుతుంది. ప్యాసింజర్స్ ఉంటే ఇది ప్యాసింజర్ ఆటో అవుతుంది. లేదు సామాన్లు వేసే రెంట్ వచ్చింది అనుకుంటే మీరు సామాన్లు వేసుకొని కూడా ఈజీగా దీన్ని తీసుకెళ్ళిపోవచ్చు. సో బజాజ్ కంపెనీ వాళ్ళు ఒక కామన్ మ్యాన్ని, ఒక డ్రైవర్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్ట్రిక్ ఆటోని డిజైన్ చేశారు. సో 2-in-1గా మీరు ఈ బజాజ్ వీగోని వాడుకోవచ్చు. సో స్పేస్ అని ముచ్చటిక లేనే లేదు. స్పేస్ ప్రాబ్లం అయితే దీంట్లో రెక్టిఫై అయిపోయింది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం రేంజ్ యాంగ్జైటీ. ఎలక్ట్రిక్ ఆటో ఎందుకు కొనలేవన్నా అంటే దాంట్లో రేంజ్ ఏమొస్తుంది తమ్ముడు, నాకు రోజు నడపడానికి సరిపోదు, మధ్యాహ్నం వచ్చి ఛార్జింగ్ పెట్టుకోమంటే నాతో నవ్వదని అంటారు. బట్ ఈ బజాజ్ వీగోలో మాత్రం మీకు రేంజ్ యాంగ్జైటీ అనే ప్రాబ్లం మొత్తం ఎలిమినేట్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దీంట్లో మీకు మ్యాసివ్ 17.7 kWh బ్యాటరీ. ఒక ఎలక్ట్రిక్ ఆటోలో ఇదే అతిపెద్ద బ్యాటరీ ఇంతవరకు. మరి ఏ ఆటోలోనూ మీకు ఇంత పెద్ద బ్యాటరీ అనేది ఉండదు. యూజువల్గా మనం కార్స్లో చూస్తూ ఉంటాము, బట్ ఈ బజాజ్ వీగోలో మనకి ఇంత హ్యూజ్ బ్యాటరీ ఇచ్చారు. అండ్ ఈ బ్యాటరీ ప్యాక్తో బజాజ్ కంపెనీ వాళ్ళు 296 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. సో తక్కువలో తక్కువ చూసుకున్నా ఎంత వచ్చినా కానీ మీకు ఒక్కరోజు తిరగడానికి ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క రేంజ్ అయితే 100% సరిపోతుంది. రోజంతా మీరు నాన్ స్టాప్గా తిరిగినా కానీ ఈజీగా ఈ బండి మీకు మంచి ఎర్నింగ్స్ తీసుకొచ్చి పెడుతుంది. సో రేంజ్ యాంగ్జైటీ అనేది ఇక తీసేసేయండి మీ మైండ్లో నుండి. ఇక థర్డ్ ప్రాబ్లం గ్రేడబిలిటీ అండి. మేము కొంచెం రూరల్ ఏరియాస్లో ఉంటాము, మా ఏరియాలో ఘాట్ రోడ్లు ఎక్కువ ఉంటాయి, హైట్ వెళ్ళాలి, పైన టెంపుల్స్ ఉంటాయి కదా, ఘాట్ రోడ్స్ అన్నీ తిరుక్కుంటూ వెళ్ళాలి. ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్ ఆటోలు అవన్నీ ఎక్కుతాయా లేవా అన్న డౌట్ మీ మైండ్లో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సో ఈ బజాజ్ వీగోలో మాత్రం అలాంటి ప్రాబ్లం ఏమీ లేదండి. దీంట్లో మీకు 6 కిలోవాట్ పవర్ ఉన్న మోటార్ వస్తుందండి. 40 న్యూటన్ మీటర్ టార్క్ని జనరేట్ చేస్తుంది అండ్ గ్రేడబిలిటీ 36 డిగ్రీస్ అన్నమాట. సో ఎంత పెద్ద కొండైనా ఉండనివ్వండి, మిగతా ఆటోలు ఎక్కుతున్నాయంటే ఈ బజాజ్ వీగో ఎలక్ట్రిక్ ఆటో కూడా ఖచ్చితంగా ఎక్కుతుంది. ఈవెన్ లోడ్ వేసుకొని కూడా మీరు ఎలాంటి టెన్షన్స్ లేకుండా, సిటీలో అయితే ఫ్లైఓవర్స్, మీరు రూరల్ ఏరియాస్లో ఉంటే ఘాట్ రోడ్స్, కొండలు, గుట్టలు అన్నీ ఈజీగా ఎక్కించేయచ్చు. సో డ్రైవర్స్ అన్నల దృష్టిలో ఉండే 3 ప్రాబ్లమ్స్ని ఈ బజాజ్ వీగో రెక్టిఫై చేసేసింది. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క వాక్ అరౌండ్ చూసేసి దాని తర్వాత వ్యారంటీ ఎంత, ప్రైస్ ఎంత అనే డీటెయిల్స్ గురించి మాట్లాడేసుకుందాము. ఫ్రెండ్స్, వాక్ అరౌండ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు పైన పెద్ద విండ్షీల్డ్ ఉంది అండ్ రెయిన్ వర్షం పడ్డప్పుడు వైపర్ కూడా మనకి ఇచ్చారు. కిందికి వచ్చేస్తే ఇక్కడ బజాజ్ వీగో అన్న లోగో చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇక్కడ ఇవి 2 హెడ్ ల్యాంప్స్ అన్నమాట. ఇక్కడ పైన మనకి LED సైడ్ ఇండికేటర్ ఉంది. సో ఫ్రంట్ నుండి బజాజ్ వీగో ఎలక్ట్రిక్ 3 వీలర్ చూడడానికి ఇలా ఉంటుంది. సో కలర్ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. బజాజ్ వాళ్ళ సిగ్నేచర్ కలర్ అనుకోవచ్చు ఈ బ్లూ కలర్. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఉందండి. ఇదంతా మెటల్, హోల్ మెటల్ బాడీ అన్నమాట. బిల్డ్ క్వాలిటీ పరంగా 5 out of 5 మార్క్స్ ఇచ్చేయచ్చు. ఇక ఫ్రంట్ టైర్స్ విషయానికి వచ్చేస్తే ఫ్రంట్ మొత్తం 3 టైర్లు మనకి 12 ఇంచెస్ టైర్స్ వస్తున్నాయి అండ్ సస్పెన్షన్ కూడా 2 సైడ్లు మనకి ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. సో గత్కల రోడ్లో వెళ్ళినా కానీ ప్యాసింజర్స్కి అండ్ డ్రైవర్స్కి ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు. అండ్ సైడ్ ప్రొఫైల్ మనకి ఇలా ఉందండి. సో లెంత్ అయితే చాలా పొడవుగా ఉంది, ఒక కార్ అంత సైజ్ ఉంది. దీని డైమెన్షన్స్ విషయానికి వచ్చేస్తే దీని లెంత్ వచ్చేసరికి 3095 mm అన్నమాట, అంటే 3 ఫీట్లు. సో దీని లెంత్ 3 ఫీట్లు అండ్ ఇలా విడ్త్ వచ్చేసరికి 1490 mm, అంటే 1.4 ఫీటు. అండ్ ఓవరాల్గా ఎలక్ట్రిక్ ఆటో యొక్క హైట్ వచ్చేసరికి 1855 mm, అంటే 1.8 మీటర్స్. సో 3 ఫీట్ల లెంత్, 1.4 ఫీట్ విడ్త్ అండ్ 1.8 ఫీట్ హైట్. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు దీని డైమెన్షన్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఇచ్చారండి. సో 180 mm గ్రౌండ్ క్లియరెన్స్తో ఎలక్ట్రిక్ ఆటో వస్తుంది. సో ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్స్ అయినా, ఎంత పెద్ద గతుకుల రోడ్లు అయినా దీనికి ఎలాంటి టెన్షన్ ఉండదు. అండ్ రేర్ సైడ్లో వీల్ క్యాప్స్ పైన కూడా ఇక్కడ మనకి బజాజ్ వీగో లోగో వచ్చింది. అండ్ ఈ క్యాప్స్ యొక్క డిజైన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒకసారి మనం రేర్ సైడ్కి వెళ్ళిపోదాము. అండ్ రేర్లో చూసుకోవచ్చు మనకి టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి, దాంట్లోనే సైడ్ ఇండికేటర్స్ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఇక్కడ P9018 అని రాసింది, ఇది ఈ మోడల్ యొక్క నంబర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మోటార్ ఎక్కడ ఉందని ఆలోచిస్తున్నారా? సో ఇక్కడ యాక్సిల్ పైన మనకి మోటార్ని మౌంట్ చేసి ఉంచారు. 6.2 కిలోవాట్ మోటార్ అన్నమాట. 40 న్యూటన్ మీటర్ టార్క్ని జనరేట్ చేస్తుంది. అండ్ దీంట్లో 2 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, ఈకో మోడ్, పవర్ మోడ్. ఈకో మోడ్లో ఇది 45 kmph వరకు వెళ్తుంది అండ్ పవర్లో 50-55 ప్లస్ వెళ్తుంది. అండ్ స్పేర్ వీల్ని కూడా ఇక్కడ కింద వీల్ ఇచ్చారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఎలక్ట్రిక్ ఆటోని అందరినీ, మెయిన్గా సామాన్యులని దృష్టిలో పెట్టుకొని తయారు చేశారండి. సో డ్రైవర్ స్పెసిఫిక్ సెంట్రిక్గా ఈ ఎలక్ట్రిక్ ఆటో మార్కెట్లోకి రావడం జరుగుతుంది. అండ్ డ్రైవర్ సెంట్రిక్గా దీన్ని రెడీ చేశారంటే వారంటీ కూడా మ్యాసివ్గా ఇచ్చారని చెప్పుకోవాలి. సో 5 years or 1.2 lakh kilometers వారంటీ ఈ బజాజ్ వీగో ఎలక్ట్రిక్ ఆటో పైన మనకు లభిస్తుంది. సో ఇదైతే మ్యాసివ్ అన్నమాట. 5 సంవత్సరాల్లో మీరు లిటరలీ ఈ ఆటోకి పెట్టిన పైసలన్నీ రిటర్న్ కొట్టేస్తారు. అంటే అన్ని డబ్బులు మీరు డీజిల్ ఖర్చుల పైన మిగిలించుకుంటారు. దీంట్లో మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏమీ ఉండదండి. అండ్ రేపటి రోజు 5 సంవత్సరాల తర్వాత బ్యాటరీ పాడైపోయినా కానీ మీరు హోల్ బ్యాటరీని రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దాంట్లో ఉన్న సెల్స్, డిగ్రేడ్ అయిన సెల్స్ని మాత్రమే రీప్లేస్ చేస్తే మళ్ళీ ఆటో యథావిధిగా నడుస్తుంది. ఇప్పుడు వెంటనే డ్రైవర్ డిస్ప్లేలోకి వెళ్ళిపోదాము. సో ఇది డ్రైవర్ క్యాబిన్ అన్నమాట. ఇక్కడ కింద మనకి బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సో 17.7 kWh బ్యాటరీ ప్యాక్, 296 kilometers ఐడిస్ రేంజ్తో వస్తుంది. ఇది కీ ప్లేస్మెంట్ ఇక్కడ ఉందండి. కీ తిప్పేస్తే మనకి డిస్ప్లే ఆన్ అయిపోతుంది. కంపెనీ వాళ్ళు 2 డిస్ప్లేస్ ఇచ్చారు. ఇక రైట్ సైడ్ డిస్ప్లేలో మనకు అన్ని వార్నింగ్స్ చూపిస్తుందండి. సో ఇప్పుడు నేను ఇండికేటర్ ఆన్ చేశాను కదా, సో ఇండికేటర్ వార్నింగ్, ఇంజన్ చెక్ లైట్, హెడ్ ల్యాంప్, సో మిగతా ఏమైనా వార్నింగ్స్ వస్తే ఇక్కడ మనకి రైట్ సైడ్ చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ బార్స్లో చూపిస్తుంది, ఎస్టిమేటెడ్ రేంజ్ చూపిస్తుంది అండ్ ఇక్కడ స్పీడ్ చూపిస్తుంది. పైన ఏ మోడ్లో ఉన్నామా, న్యూట్రల్లో ఉన్నామా, డ్రైవ్లో ఉన్నామా, రివర్స్లో ఉన్నామా, ఆ డ్రైవింగ్ మోడ్ మనకి ఇక్కడ చూపిస్తుంది. మధ్యలో బజాజ్ వీగో వాళ్ళ బ్రాండింగ్ వచ్చింది. ఇక స్టీరింగ్ పైన ఇది డ్రైవ్, ఇది రివర్స్, ఇది మోడ్ అండ్ ఇది న్యూట్రల్ బటన్. ఇక్కడ మనకి హై బీమ్, లో బీమ్ స్విచ్ ఉంది. సో కిందకి వచ్చేస్తే ఇది మనకి సైడ్ ఇండికేటర్ అండ్ ఇది హార్న్ స్విచ్ అనమాట. రైట్ సైడ్ వైపర్ స్విచ్ ఉందండి, వైపర్ ఆన్ చేస్తాను.
వైపర్ ఆన్ అయిపోయింది. దాని కింద హెడ్ ల్యాంప్ స్విచ్ ఉంది. ఇంకా ఈ స్విచ్ని యూజ్ చేసి మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ టాగుల్ అవ్వచ్చు. సో నేను బటన్ ప్రెస్ చేస్తే నాకు రేంజ్ చూపిస్తుంది, ఓడోమీటర్ చూపిస్తుంది, ట్రిప్ మీటర్ చూపిస్తుంది, స్టేట్ ఆఫ్ చార్జ్ పర్సంటేజ్ వైజ్గా చూపిస్తుంది. సో ఈ బటన్తో మనం ఈ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడే ఒక యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. సో డ్రైవర్ అన్నలు మొబైల్ ఫోన్ ఇక్కడ నుండి ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ డాక్యుమెంట్స్ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 12 volts ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మల్టిపుల్ డివైజెస్ని ఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న పౌచ్ ఇవ్వడం జరిగింది. సో ఇది స్పీకర్స్కి ప్రొవిజన్ అన్నమాట. స్పీకర్స్ కూడా మీరు ఇక్కడ నుండి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి హజార్ లైట్ స్విచ్ కూడా ఉంది. ఇక కిందికి వచ్చేస్తే ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఉందండి. అండ్ ఇక్కడ సింగిల్ బ్రేక్ పెడల్ ఉంది. ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది. సో ఓవరాల్గా ఈ బజాజ్ వీగో ఎలక్ట్రిక్ ఆటో యొక్క డ్రైవర్ క్యాబిన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ మిర్రర్స్ యొక్క విజిబిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఎక్కడనేగా మీరు టెన్షన్ పడుతున్నారు, చూపిస్తాను రండి. సో ఈ కీ మనకు కావాలి. సో ఇక్కడ కంపెనీ వాళ్ళు ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. కీ పెట్టేసి దీన్ని ఇలా పైకి అనేస్తే ఛార్జింగ్ పోర్ట్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ఒక చిన్న క్యాప్ ఉంది కదా, దీన్ని తీసేస్తే ఇది ఈ బజాజ్ వీగో యొక్క ఛార్జింగ్ పోర్ట్ అన్నమాట. సో 3 kW ఆన్ బోర్డ్ ఛార్జర్ ఈ ఎలక్ట్రిక్ ఆటోలో ఉంటుంది. అంటే మీరు జస్ట్ ఒక కేబుల్ క్యారీ చేస్తే చాలు, డైరెక్ట్ ఆటో లోపలే మీకు ఛార్జింగ్ బ్రిక్ అనేది ఉండిపోతుంది. సో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఇది 6 hours టైం తీసుకుంటుంది. సో ఒక్కసారి 6 గంటలు ఛార్జింగ్ పెట్టేస్తే మనకి మ్యాసివ్ 17.7 kWh బ్యాటరీ ప్యాక్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అన్ని బాగున్నాయి. ప్రైస్ ఎంత అనేగా మీ డౌట్. సో ఈ బజాజ్ వీగో ఎలక్ట్రిక్ ఆటో యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 4,41,247 రూపాయలండి. సో డీజిల్ ఆటోతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువే, బట్ మీకు లాంగ్ టర్మ్లో ఇది మీకు చాలా డబ్బులు సేవ్ చేసి పెడుతుంది. అండ్ ఆటో డ్రైవర్ సోదరుల కోసం అండ్ అన్నల కోసం బజాజ్ కంపెనీ వాళ్ళు చాలా ఫైనాన్సింగ్ ఆప్షన్స్తో టైఅప్ అయ్యారండి. వాళ్ళ సొంత బజాజ్ ఫైనాన్సే ఉంది. సో మీ సిబిల్ కనుక బాగుంటే కేవలం 34,999 రూపాయలు పే చేసి మీరు ఎలక్ట్రిక్ ఆటోని మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు. నెల మీరు ఈఎంఐ కట్టుకోవచ్చు. అండ్ ఎలక్ట్రిక్ ఆటోలో టెక్ ప్యాక్ ఆప్షన్ కూడా ఉందండి. మీకు కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ కావాలనుకుంటే ఆ టెక్ ప్యాక్ ఆప్షన్ని మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. సో దానికి మీరు ఒక 3,200 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. మీరు టెక్ ప్యాక్ కనుక తీసుకుంటే మీకు దీంట్లో అడ్వాన్స్ హిల్ హోల్డ్ ఆప్షన్ ఉంటుంది, యాంటీ థెఫ్ట్ ఆప్షన్ ఉంటుంది, పార్క్ అసిస్ట్, టెలిమాటిక్స్. సో టెలిమాటిక్స్లో మీకు రివర్స్ పార్కింగ్ సెన్సార్ ఉంటుంది, స్పీడ్ లిమిటర్ కూడా సెట్ చేసుకోవచ్చు, వెహికల్ యొక్క లొకేషన్ని షేర్ చేయొచ్చు, అండ్ మొబైల్ ఇమ్మొబిలైజర్తో మీరు ఎలక్ట్రిక్ బండిని లాక్ అండ్ అన్లాక్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ అన్ని కావాలనుకుంటే మీరు టెక్ ప్యాక్ని పర్చేస్ చేయాలి. సో చూసారుగా, ఇదన్నమాట బజాజ్ వాళ్ళు లాంచ్ చేసిన లేటెస్ట్ వీగో ఎలక్ట్రిక్ ఆటో యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇవన్నమాట. మరి ఈ ఎలక్ట్రిక్ ఆటో మీకు ఎలా అనిపించింది? మీరు కనుక మార్కెట్లో ఉంటే ఈ ప్రైస్ పాయింట్లో మీరు దీన్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో లేదని కింద కామెంట్ చేయండి. సో మీ దగ్గరలోని బజాజ్ షోరూమ్కి వెళ్ళి ఈ వీగో ఎలక్ట్రిక్ ఆటో గురించి కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకోండి. సో వీడియోకి ఇంతే. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.